ఉదయం 7-8 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగుపెట్టి కవసంగా వచ్చేసరికి నెమిలి పింగళ అని ముసుగుపెట్టి కవసంగా అనమాట. సో అదేవిధంగా తర్వాత గెలిచే రంగులసరికి కాకి నెమిలి పింగళ, తెల్ల నెమిలి పింగళ, నెమిలి అబ్రాసు, నెమిలి మేళ అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింకలు వచ్చేసరికి కోడి డాగ, కోడి మిరప్పండు డాగ, కోడి పూల, కోడి ఎర్రమైల అనేవి ఇక్కడ లాసవుతూ చూసే అవకాశం కూడా 7-8 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 8-10 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పశ్చిమ కాకిని ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో అదే తగ్గసరికి పశ్చిమ కాకి, పసింగల డాగ, పశ్చిమ కాకి డాగ పర్ల, నల్ల కాకి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన ఆశంకలు వచ్చేసరికి కోడి రసంగి, కోడి డాగ, కోడి పింగళి, కోడి మిరపండు డాకలు అనేవి వీళ్ళ ఆశతో చూసే అవకాశం కూడా ఈ యొక్క టైంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 10-11 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పసిమి కోడి కాకినేమిలి ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా తగ్గ సరికి కోడి నెమిలి అబ్రాసు, కోడి మెల, తెల్ల సేతు అనేవి ఇక్కడ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, కోడి ఎర్రమేల, కోడి ఎర్ర అబ్రాసు, డాగ మేళాలు ఇక్కడ లాసతో చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 11-12 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి బోరపిక్కలు గల కాకినేమిలి ముసుగు పెట్టుకోవాల్సం అనమాట. సో అదే మీరు తగ్గసరికి నల్ల కాకినేమిలి, నల్ల చవల, నల్లకట్టు అబ్రాస్ అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్సరికి తెల్ల కోడి, తెల్ల గేవ, గరుడు మేళ, కోడి పింగళ అనేవి ఇక్కడ లాసవుతూ చూసే అవకాశం కూడా ఈ యొక్క టైంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 12-1 గంట మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి కాకి డాగని ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో అదే కూడా తగ్గ సరికి పసింగల రసంగి, మిరప్పండు డాగ, ఎర్ర డాగ, ఎర్రమైల అనేవి ఇక్కడ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి పాల బ్రాసు, తెల్ల కక్కిర, కోడి కాకి, కోడి మేళాలని ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా 12-1 గంట మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 1-2 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి తెల్ల నెమిలి పింగళాన్ని ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో అదే కూడా తగ్గసరికి పసిమి సేతువ, గెట్ నెమిలి పింగళ, నెమిలి అబ్రాసు, గోల్డ్ పసింగల అబ్రాసులు అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా పైన లాసింకలు వచ్చేసరికి మిరప్పండు డాగ, ఎర్ర డాగ, కోడి డాగ, నల్ల డాగ, ఎర్ర మైలాలని ఇక్కడ లాసతో చూసే అవకాశం కూడా ఈ 1-2 గంటల మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ 2-3 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి నల్ల కాకిడాగ పర్ల అనేది ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో అదే కూడా తగ్గసరికి కాకిడాగ పర్ల, నెమిలి చూపు మిరపండాగ, కాకిడాగ, నల్ల పచ్చ కాకిడాగ అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా పైన లాసింగ్ కలర్స్ వచ్చరికి కోడి డాగ, తెల్ల సేతువ, కోడి ఎర్రమైల, కోడి మసర డాగ, కోడి పొలాలు అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 2-3 గంటల మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ 3-4 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి గౌడు, తెల్ల నెమిలి పింగళాన్ని ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో అదే కూడా తగ్గసరికి నెమిలి పింగళ, నెమిలి అబ్రాసు, నెమిలి డాగ, నెమిలి కెక్కర అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, కోడి కాకి డాగ, పశ్చిమ కాకి, కాకి నెమిలి, కోడి కాకి అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 3-4 గంటల మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 4-4:45 మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పశ్చిమ కాకినేని ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో అదే మీరు తగ్గసరికి నల్ల సవల, నల్లకట్ట సంగి, నల్లకట్ట అబ్రాసు, పశ్చిమ కాకి, నల్ల కాకి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇక్కడ లాసింగ్ కలిసేసరికి కోడి డాగ, ఎర్ర డాగ, కాకి డాగ, నల్ల మేళాలని ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఇక్కడ ఎలా మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 5-6 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నది ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి మిరప్పండు డాగలు ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో అదే కూడా తగ్గసరికి కోడి ఎర్ర డాగ, కోడి రసంగి డాగ, కోడి ఎర్రమేల, కోడి ఎర్రనేవులని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్ల సవల, నల్లకట్ట రసంగి, నల్లకట్ట బ్రాసు, 9 పశ్చిమ కాకి అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో అయితే మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ ఈరోజు యొక్క కలర్ అప్డేట్ అయితే ఇంతవరకు అండి. సో వంతులు జరుగుతున్నాయా, బర్రెలు జరుగుతున్నాయా, దిక్కులు జరుగుతున్నాయని ప్రతి ఒక్కరు గమనించి ఆడుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాబు, మీరు చూస్తున్నారు బాబు టీవీ ఛానల్. ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికన్నా కుకుడు శాస్త్రం బుక్స్ కావాలంటే మనం పంపించడం అనేది జరుగుతుందన్నమాట పీడిఎఫ్ కాపీల రూపంలో. సో 4 పుస్తకాలు కేవలం ₹51 మాత్రమేనమాట. మొత్తం 4 పుస్తకాలు వస్తాయి అనమాట. రహస్య కుడి శాస్త్రం, ఇందులో కనబడిన పంచపక్ష శాస్త్రం, ఇంకా 2 బుక్స్ అయితే వస్తాయి అనమాట.
సో, మొత్తం కలిపి కేవలం రూ. 51 మాత్రమే. పీడీఎఫ్ కాపీల ద్వారా పంపించడం అనేది జరుగుతుంది. సో, కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద నెంబర్ అయితే కనపడుతుంది కదా! 8082144398 దానికి మెసేజ్ చేయగలరు. వాట్సాప్ మెసేజ్. అదేవిధంగా ఇవే పుస్తకాలు బయట సాఫ్ట్ కాపీల రూపంలో కొనాలంటే 'రహస్య ఖగోళ శాస్త్రం' బుక్ ఒకటే 360 వరకు ఉంటుందన్నమాట. 'పంచభాష శాస్త్రం' 250 వరకు ఉంటుంది. సో, ఈ చిన్న పుస్తకాలు రూ. 20, రూ. 25 అలా ఉంటాయన్నమాట. సో, కావాల్సిన వాళ్ళు ఎవరంటే మొత్తం 4 కాపీలు రూ. 51కి ఇవ్వడం జరుగుతుంది. కావాల్సిన వారు